అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. పుష్ప 2 విడుదల తర్వాత జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు కొన్ని థియేటర్ల వద్ద, అదేవిధంగా టికెట్ల పెంపు ప్రీమియర్ షోల ద్వారా వచ్చినటువంటి భారీ టికెట్ల పెంపు పైన చాలా మంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ వారు ఉన్నారు మనతో పాటు. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, వారు అల్లు అర్జున్ పైన కేసు కూడా పెట్టడానికి ఇప్పుడు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి పూర్తిగా మాట్లాడదాం. సార్, అల్లు అర్జున్ పైన మీరు కేసు పెడతా అని చెప్పి ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే దేనికి పెడతారు, ఎందుకు, ఏ రకంగా ఇప్పుడు మీరు అపోజ్ చేస్తున్నది? దాంట్లో అదేంటంటే ప్రజలని అందరినీ కూడా తన స్వలాభం కోసం ఒక దగ్గరికి చేర్చి 6 గంటల నుంచి నేను పలానా సినిమా థియేటర్లో సినిమా చూస్తాను అని చెప్పి సోషల్ మీడియాలో వీటిలో ట్రోల్ చేసి అక్కడక్కడ లైట్లు, ఆ థియేటర్ ముందు లైట్లు, దమ్ములు అది ఇది పెట్టించి సిటీలో ఉన్న జనాలందరినీ ఎక్కడ కూడా సిటీలో మొత్తం అన్ని థియేటర్లలో ఉంది బెనిఫిట్ షో. కానీ ఒక్క సంజయ్ దగ్గరికి ఎందుకు వచ్చారంటే జనాలు అల్లు అర్జున్ అక్కడికి వస్తారని చెప్పి వాళ్ళు వచ్చారు పాపం. ఇప్పుడు ఆమె వచ్చి అక్కడ దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చింది. దిల్సుఖ్ నగర్లో కూడా ఉంది షో. ఉన్నప్పటికీ కూడా సంజయ్ దగ్గరికి ఎందుకు వచ్చింది అని అంటే ఇతన్ని చూద్దామని వచ్చింది. ఈ చూసే ఆరాటంలో ఏం జరిగిందంటే, చూసే మూమెంట్లో ఏం జరిగిందంటే, ఆమె ఒక్కసారి ఈ అల్లు అర్జున్ రాగానే పోలీస్ డైవర్ట్ చేశారు జనాల్ని. ఆ డైవర్ట్ చేయడంలో పోలీసు జనాలు ఏం చేశారు, వెనక ఉన్న ఆడవాళ్ళ మీద వాళ్ళ మీద పడడం జరిగింది. ఇది ఏంటంటే దీంట్లో అల్లు అర్జున్ పాత్ర ఏంది అని అంటే, ఒక బెనిఫిట్ షోకి వితౌట్ నేను వస్తున్నాను అని చెప్పి సరైన పోలీస్ లేకుండా, పోలీస్ బందోబస్తు లేకుండా అందరినీ అరేంజ్ చేసుకొని రావాల్సిన పరిస్థితి. మీకు సినిమా టికెట్ రేట్లు పెంచుకునేదానికి వచ్చి అడుగుతున్నారు కదా. ఇంకొకటి, 2 గంటల ముందే చెప్పినట్టుగా ఒక వార్త ప్రచారం అవుతుంది అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నట్టుగా సంజయ్ థియేటర్. నిజమే అంటారా అది, లేకుంటే ముందే మార్నింగ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? మార్నింగ్ కాదు, 6 గంటల నుంచి ట్రోల్ చేశారు. 6 గంటల నుంచి ట్రోల్ చేశారు. అక్కడ వచ్చి ఏదైనా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు, అదేవిధంగా ఆ బన్నీ అభిమానులు ఇద్దరు క్లాష్ ఉంది కాబట్టి, ఆ క్లాష్లో కావాలని కూడా ఏదో ఒకటి చెయ్యాలనే ఒక ఉద్దేశంతో కూడా ఈ తొక్కిసలాట అనేది కూడా జరిగి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం? ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? పిఠాపురం అయితే ఇతరత ఆంధ్రాలో చాలా ప్రాంతాల్లో, తిరుపతి, అన్ని ప్రాంతాల్లో పోస్టర్లు జించేస్తున్నారు, ఫ్లెక్సీలు జించేస్తున్నారు. గొడవగా ఉంది ఎక్కడైనా కూడా. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అనేది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. లా అండ్ పోలీసులంతా వాటికంతా కేంద్రీకృతం అయ్యారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పేది కాదు ఇది. మనం కొన్ని రోజులుగా చెప్తానే ఉన్నాం. ఈ సినిమా టికెట్ల రేట్లు పెంచిన దానివల్ల ఏమి లాభం చెప్పండి? 900 రూపాయలు టికెట్ కొనిన దానివల్ల బయటకు వచ్చేవాళ్ళు బయటకు మామూలుగా లో గ్రేడ్ తక్కువ ధరతో చూస్తే సినిమా ఫుల్ ఎంజాయ్ చేస్తూ దాన్ని గొప్పగా చెప్పుకుంటూ బయటకు వస్తారు. ఎక్కువగా వచ్చి నిన్న మీరు వస్తే చూసిన జనం ఎవరున్నారు? సంజయ్ థియేటర్ బయట అంతా కొంచెం క్లాస్ ఉన్నారు. కొంచెం క్లాస్ ఏం అంట ఎగురుతా గంతులేస్తా చెప్పలేరు కాబట్టి ఇది కూడా అందుకు ఏంటంటే ఒక రకమైన ఇబ్బంది. సినిమా చూస్తే నేను కూడా చూశాను రాత్రి సినిమా ఏం గొప్పగా లేదు. 1 కంటే ఏం గొప్పగా లేదు. 1లో పాటలు అన్నీ బాగున్నాయి. 2లో అసలు పాటలు అసలు ఏ పాట సరిగా లేదు. అదేవిధంగా క్యారెక్టర్స్ కానీ, స్టోరీ కానీ, ఫస్ట్లో స్టోరీ ఉంది. ఆయన ఒక కూలీగా మొదలయ్యి అక్కడి నుంచి ఈ ఎర్రచందనం దొంగగా తయారయ్యి అక్కడ ఒక మాఫియాగా చలామణయ్యాడు. ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడాలంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే, బెంగళూరులో పోయి ఈ అటవిక సంపద సంరక్షించే దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ చర్యలు చేపట్టాలా అని చెప్పినప్పటి నుంచి ఈ గొడవ అనేది ఉంది. సామాజిక స్పృహతో ఉన్నోళ్ళు ఈ సినిమా చూసేదానికి, సామాజిక స్పృహ అంటే ఏంటి, అటవిక సంపదలు. ఆ కాలంలో అడవి రాముడు అనే సినిమాలో ఇంటర్వెల్ దాకా అతను ఫారెస్ట్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా ఎన్టీ రామారావు ఇంటర్వెల్ వరకు అతను ఫారెస్ట్ ఆఫీసర్ అని కాకుండా ప్రజల్లో ఒకడుగా మెరిగి తిరుగుతూ ఉన్న సన్నివేశాలు ఉంటాయి దాంట్లో. అదేవిధంగా గంధద గుడి, రాజ్ కుమార్ అనే అతను యాక్ట్ చేసిన సినిమా. ఇవన్నీ సినిమాలు
ఉన్నాయన్నమాట. కాబట్టి నేనేం చెప్తానంటే ఆ వ్యవస్థ అప్పుడున్న వ్యవస్థ ఉంది, ఇప్పుడు విలనిజం అది ఇది ఉంటుంది. కొన్ని సినిమాలు రావచ్చు, దీవార్ లాంటి సినిమాలు కూడా వచ్చుండొచ్చు. ఒక కూలి అతను ఒక స్మగ్లింగ్ డాన్ ఇవ్వడం ఎలాగయ్యాడు అనేది కూడా చూపించుండొచ్చు. ఇప్పుడు మీరు కేసు పెడతా అన్నారు, ఏపీఎస్లో కేసు పెడుతున్నారు. అండ్ దేని మీద పెడుతున్నారు అంటే ఆ మహిళ చనిపోయిన దానికి కారణంగా అల్లు అర్జున్ పైన కేసు పెడుతున్నారా, లేదంటే టికెట్ల రేటు పెంపు కారణంగా మోసం చేశారంటారు పెడుతున్నారు? ఎట్లా పెడతారు? అతను చేసిన హంగామా వల్ల, అతను చేసిన ఈ ప్రచారం వల్ల, అతని యొక్క పర్సనల్ బెనిఫిట్ కోసం చేసిన వ్యవహారం వల్ల ఆ క్రౌడ్లో ఉన్న ఆమె ఒక అమాయకురాలు చనిపోయింది. ఈ అమాయకురాలు చనిపోవడంలో అతని పాత్ర ఫస్ట్ పాత్ర అతనిదే. ఎందుకు మిగతాది తర్వాత, పోలీసు వ్యవస్థ అనే తర్వాత, ముందు అతను రావడం అనేది సినిమా అతను చూస్తూనే ఉంటాడు. మామూలుగా ఐమాక్స్లో సినిమాలు ఉంటాయి, వచ్చి చూస్తుంటారు. ఐమాక్స్లో ఉంటే, ఐమాక్స్లో సినిమా లేదు. సంజయ్ థియేటర్లో చాలామంది సినిమాలు చూస్తుంటారు, వస్తుంటారు హీరోలు. వాళ్ళు ఎప్పుడు వచ్చారో, ఏ షోకి ఎక్కడ పోతారో ఎవరికి తెలీదు. ఎప్పుడు మల్లికార్జున పోతుంటారు కొంతమంది, ఇటు పోతుంటారు, లేదంటే ఏఎంబీకి పోతుంటారు. వాళ్ళు ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళే. సినిమా ముందు 2 రోజుల ముందు చూశారు వాళ్ళు. సినిమా చూసినప్పటికీ ఇంకా చూడాలా అనే ఒక ఉద్దేశం అనేది ఎందుకు ఈ విధంగా చేసి ఈ రకంగా జనాల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఎందుకు అడ్డుకుంటామంటే, అడ్డుకునే ఇట్లాంటి సంఘ విద్రోహంగా జరిగే ప్రతి చర్యల్ని అడ్డుకోవడమే మా కర్తవ్యం. మేము చిన్న నిర్మాతల్ని ఆదుకునేదానికి చాలా కార్యక్రమాలు చేపట్టాం. అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేపడతాం. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సమగ్ర చట్టం చేసే వరకు ఎక్కువ పెంచుకునేదానికి కాకుండా, ఏదన్నా అకేషనల్లీ ఎట్లంటే, ఇప్పుడు పండగలకి, ఇప్పుడు పండగ వచ్చింది, పెద్ద పండగ, అదేవిధంగా ఏదైనా అకేషనల్లీ అంటే విజయదశమి, దీపావళి, ఈ 3 టప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలకి పెంచుకునే వెసులుబాటు ఇచ్చి, మిగతా వాటికి పెంచబాకండి. వాళ్ళు ఎంతైనా దీనండి. వాళ్ళు ఎందుకు తీస్తున్నారు అంత ఎక్కువగా? ప్యాన్ ఇండియా అంటున్నారు. ప్యాన్ ఇండియా అన్నప్పుడు ఆంధ్ర మీద వాళ్ళకి ఎందుకు అంత కాన్సన్ట్రేషను? ప్యాన్ ఇండియా అంటే మొత్తం ఆడితే డబ్బులు వస్తాయి కదా, వాళ్ళు పెట్టిన డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు 1065 కోట్లకి అమ్మారు ఈ సినిమా అని చెప్తున్నారు. 1065 కోట్లకి అమ్మితే ఈరోజు మొదటి రోజు ఈరోజు కలెక్షన్ ఫుల్ ఉంది, రేపు లేదు ఫుల్, ఎక్కడా లేదు, ఫుల్ లేదు. అదే నార్త్లో ఎక్కడా లేదు, రేపు ఫుల్ లేదు, రేపు తగ్గిపోయింది సినిమా. అంటే ఏంటంటే, సినిమా టాక్ బయటకు వచ్చింది కాబట్టి, టాక్ అంత అనుకున్నంత స్థాయిలో లేదు కాబట్టి, తప్పకుండా అనుకున్నంత స్థాయిలో లేదు కాబట్టి, ఇది ఎన్నాటికి ఏంటంటే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. దేవరాజ్ అనే దానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? జనానికి మనం పాసులు ఇచ్చిన దానికంటే జనం ఎక్కువ వచ్చారు కాబట్టి, మనుషుల మీద మనుషులు పడతారు కాబట్టి, పోలీసు చేతులు పైకి ఎత్తేసి మేము కంట్రోల్ చేయలేము, మా వల్ల కాదని చెప్పిన దానికి వాళ్ళు రద్దు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా వచ్చేసి పోలీసు లేకుండా, ఎవరు లేకుండా, ఎట్లా ఇష్ట ప్రకారం వచ్చేసి ఏదంటే అది చేయడం, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాం.